మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఎదగాలి అంటే అనేక మార్గాలు ఓకే, మతపరంగా కూడా వాళ్ళు ఎదగొచ్చు, కరెక్ట్ అంటారు, అది ఎదగొచ్చు. కానీ మతాన్ని తొక్కుకుంటే మతపరంగా కూడా ఎదగాలి అనేది మీరు దీన్ని సమర్థిస్తున్నారు. ఇప్పుడు మతాన్ని బోధించుకుంటే అది అది డిఫరెంట్. మత బోధకులు వేరు, మతాన్ని అడ్డం పెట్టుకుని ఎదిగే వాళ్ళు అనేది మీరు సమర్థిస్తున్నారు. ఓకే, అయితే మతం, నువ్వు మతాన్ని బోధించుకుంటే ఎదుగు, మంచిదే, అంటే ఆస్తులు సంపాదించుకోమంటున్నారు. ఆస్తులను కాదు, ఇప్పుడు నువ్వు జనాలకి ఏదైనా ప్రయోజనం చేయాలనుకుంటున్నావు, జనానికి మేలు చేయాలనుకుంటున్నావు, చేస్తూ నువ్వు కూడా ఎదుగు. జనాలతో పాటు నువ్వు కూడా ఎదుగు అంటే పేరు పరంగా, ఆస్తు పరంగా, పేరు పరంగా, అది సారీ, పేరు పరంగా. కానీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొందరు వాళ్ళు ఇతర మతాన్ని తొక్కి, ఇతర మతాన్ని దూషిస్తూ, ఇతర మతాన్ని ద్వేషిస్తూ, వాళ్ళు ద్వేషించడం కాక ఇతరులను కూడా ద్వేషించేలా చేసి, వాళ్ళని కూడా ఇన్స్టిగేట్ చేసి, ఈ మతంలో అంటే బూతులు తిట్టుకుంటూ, ఆ మతంతో పాటు దేవుళ్ళను కూడా ఎంత దారుణంగా దూషిస్తారంటే మనం వినలేని అంత భయంకరంగా దూషిస్తారు, తిడతారు.